నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. విటిలిగో సమస్యని స్విత్రము అని చెప్పేసి ఆయుర్వేద మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో చాలా స్థూలంగా దాని గురించి విపులీకరించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. స్విత్రం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. స్విత్రం. ఓకే. అట్లే ఆధునిక వైద్య విధానంలో విటిలిగో మీరు అడిగారు కదమ్మా, విటిలిగో అంటారు. అందరికీ అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే ల్యూకోడర్మా అంటారమ్మా. ల్యూకోడర్మా. సో అన్ని భాషలో ల్యూకో అంటే తెలుపు, డర్మ ల్యూకో అంటే తెలుపు, డర్మ అంటే చర్మం. సో చర్మ భాగంలో కొన్ని ప్రాంతాల్లో తెల్లగా అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మచ్చలుగా అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ల్యూకోడర్మా అంటారమ్మా. సో ఈ ల్యూకోడర్మా లేదా విటిలిగో లేదా స్విత్రము అనేటువంటి ఈ సమస్య ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ సమస్య అయిపోయిందమ్మా. సో దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మన చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఆ చర్మ భాగంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉత్పత్తి అవుతుందమ్మా. ఎక్కడైతే మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ చర్మ భాగంలో తక్కువగా ఉత్పత్తి అయిందో ఆ భాగంలో మచ్చ తెల్లగా తయారైపోతుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అంటువ్యాధి కాదు. అదేవిధంగా 100లో 99% మంది వరకు కూడా మరి తర్వాత తరానికి వచ్చేటువంటి జబ్బు కాదు, కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి జబ్బు కాదు, పక్కన స్నేహితులతో తిరగడం వల్ల స్నేహితులకు వచ్చేటువంటి జబ్బు కాదు, అదేవిధంగా భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి జబ్బు కాదు. సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి కానీ కేవలము ఒక దేహానికి ఒక శరీరానికే పరిమితమైనటువంటి సౌందర్యపరమైనటువంటి సమస్యమా. దీనివల్ల క్యాన్సర్గా మారడం కానీ లేకపోతే ఈ చర్మ వ్యాధి వల్ల మంట, పోటు, దురద, అదేవిధంగా బాధ, అసౌకర్యము ఇలాంటివి ఉండడం కానీ ఇన్ జనరల్గా 99% కేసెస్లో ఉండదమ్మా. ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే వయస్సు నిమిత్తం లేకుండా, అదేవిధంగా లింగభేదం లేకుండా, అంటే స్త్రీ పురుష భేదం లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరికీ రావచ్చమ్మా. సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. మొట్టమొదట ఒక తెల్ల మచ్చలాగా మొదలైపోతుంది. ఆ మచ్చ క్రమక్రమంగా పెరగవచ్చు, లేకపోతే ఆ మచ్చ అలాగే ఉండేసి మిగతా భాగాల్లో తెల్ల మచ్చలు రావచ్చు. ఆ తెల్ల మచ్చలు కూడా కొంతమందిలో కొన్నాళ్ళ పాటు అలాగే ఉంటే కొంతమందిలో మాత్రం కొన్నాళ్ళు అలాగే ఉండేసేసి క్రమంగా పెరిగిపోయేసి మరీ పెద్దగా తయారైపోతుంటాయమ్మా. ఇది జనరల్గా ఈ యొక్క వ్యాధిలో ఉన్నటువంటి లక్షణాలు. సో దీనికి సంబంధించి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయమ్మా. అందులో ఈ పరిశోధనలో ముఖ్యంగా మరి ఆధునిక వైద్యంలో రకరకాల ప్రయోగాలు, రీసెర్చెస్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మరి ఈ భావంచారణ కూడా, ప్రకృతిలో దొరికేటువంటి భావంచారణ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని పరిశోధన చేయడం జరిగిందమ్మా. సో ఎగ్జాక్ట్లీ సో భావంచారలో ఉన్నటువంటి సొరాలిన్ అనేటువంటి ఒక కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కెమికల్ కాంపౌండ్ మన దేహంలో ఎక్కడ తక్కువ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం పిగ్మెంట్ తక్కువ ఉందో ఆ పిగ్మెంట్ను భర్తీ చేస్తుందని చెప్పేసి ఆధునికంగా చేసినటువంటి పరిశోధనలు కూడా నిరూపితమైందమ్మా. అందుకోసం అని చెప్పేసి ఆధునిక వైద్యంలో కూడా సొరాలిన్స్ అని చెప్పేటువంటి కెమికల్స్ కృత్రిమంగా తయారు చేసి ఈ విటిలిగో పేషెంట్స్కి, వైట్ ప్యాచెస్ ఉన్నటువంటి పేషెంట్స్కి చేసి చక్కటి ఫలితాలు పొందుతున్నారమ్మా. కానీ సహజ సిద్ధంగా భావంచాలు వాడడం వల్ల ఇంచుమించు 100లో 99% ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్షేమదాయకంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా పనిచేస్తుంది, మళ్ళా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుందమ్మా తగ్గిన తర్వాత. కానీ సొరాలిన్స్ వాడినటువంటి వాళ్ళు, కృత్రిమంగా తయారు చేసినటువంటి సొరాలిన్స్ వాడినటువంటి వాళ్ళు ఫలితము మరి త్వరగా ఉన్నప్పటికీ మరి ఎక్కువ శాతం మందిలో మరలా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయమ్మా. సో కాబట్టి మరి ఇలా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలు కూడా మరి ఈ యొక్క ఆయుర్వేదానికి సంబంధించినటువంటి, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలకు సంబంధించినటువంటి పరిశోధనలు కూడా చాలా ఎంకరేజింగ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయమ్మా. ఈ నేపథ్యంలో మరి మన ఋషులు చెప్పినటువంటి ఒక చక్కటి సాంప్రదాయ వైద్యాన్ని మనకి అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి వైద్యాన్ని చెప్తాను చూడమ్మా. సో ఇంతకుముందే చెప్పాను భావంచాలు, ఇది మనకు మార్కెట్లో దొరుకుతాయి. భావంచాలు తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేసుకొని చూర్ణం చేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. చాలా చౌకగా దొరుకుతాయమ్మా. మీరు అన్నట్లు సుండిపిండిలో వాడుతుంటారు కాబట్టి అందరికి తెలిసినటువంటి ద్రవ్యమ్మా, చాలా సువాసన భరితంగా ఉంటుంది. సో 50 గ్రాములు భావంచాల చూర్ణం తీసుకోవాలి. అట్లే తులసాకుల పొడి, సో తులసాకులు నీడలు ఆరబెట్టేసేసి పౌడర్గా తయారు చేసుకుని ఆ తులసాకుల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే నల్ల జీలకర్ర
నల్ల జీలకర్ర కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 25 గ్రామ్స్ నల్ల జీలకర్ర పొడి తీసుకోవాలి. బావంచాల పొడి 50 గ్రాములు, అదేవిధంగా తులసాకు పొడి 50 గ్రాములు, నల్ల జీలకర్ర పొడి 25 గ్రాములు. సో ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 125 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. ఇదంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఒక పావు చెంచా, అంటే ఇంచుమించు ఒక 2.5 గ్రామ్స్ అమ్మా. 2.5 గ్రామ్స్ కూడా లేదమ్మా, జస్ట్ ఒక గ్రామ్, 1.5 గ్రామ్ సరిపోతుంది. సో 1 గ్రామ్ పౌడర్ లేదా మ్యాక్సిమం 2 గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు, అంతకంటే అవసరం ఉండదమ్మా. సో 1 నుంచి 2 గ్రాముల పొడి ఒక పావు గ్లాస్ నీళ్ళలో కలిపేసి సేవిస్తున్నారు. లేకపోతే అదే పొడిని తేనె వాడదగినటువంటి వాళ్ళు ఉంటే తేనెతో కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ చర్మంలో ఏ భాగంలో అయితే మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం తగ్గిపోయిందో ఆ యొక్క పదార్థాన్ని పునరుత్పత్తి చేసేందుకు ఈ యొక్క ఔషధాలన్నీ ఉపయోగపడతాయి. అట్లే ఇదే ఔషధాన్ని పైపూత మందుగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి పౌడర్ని కాస్త పౌడర్ తీసుకొని దీన్ని కాస్త ఆవాల నూనెతో కలిపేసేసి కానీ, లేకపోతే నువ్వుల నూనెతో కలిపి కానీ, వేప నూనెతో కలిపి కానీ కాస్త రంగురించేసేసి తెల్ల మచ్చలు ఎక్కడున్నాయో, వైట్ ప్యాచెస్ ఎక్కడున్నాయో ఆ భాగంలో అప్లై చేసి ఉదయం పూట లేదా సూర్యకిరణాల ఎదురుగా ఆ యొక్క చర్మాన్ని ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుందమ్మా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ విధంగా చేయడం వల్ల ఫలితాలు మరింత త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంటుందమ్మా. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ భావంచాల్లో నేను ఇంతకుముందే చెప్పినట్లు సొరాడిన్ అనేటువంటి కాంపౌండ్స్ మెలనిన్ ఉత్పత్తికి పెంచుతాయని చెప్పాను. అదేవిధంగా తులసిలో ఈ యూజినాలు, అదేవిధంగా రోజ్మానిక్ యాసిడ్, ఎపిజినిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సో ఈ పదార్థాల గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఎక్కడైనా జరుగుతుంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తాయి. సర్వసాధారణంగా ఈ తెల్ల మచ్చలు ఉండేటువంటి ప్రాంతంలో మరి కొంతవరకు ఇన్ఫ్లమేషన్ జరిగేటువంటి పరిస్థితి కూడా జరుగుతుంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులను ఏర్పడుతుంటాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వరకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాంటీహిస్టమిన్ అంటే మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన పదార్థాల యొక్క ప్రభావం చేత మరి కారణం అస్పష్టంగా తెలియకుండానే ఈ చర్మం మీద మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోతుంటుంది. అంటే హిస్టమిన్స్ ప్రొడక్షన్ వల్ల, అంటే హానికారకమైన పదార్థాల ఉత్పత్తి వల్ల ఈ ఎపిజిన్ అనేటువంటి రసాయన పదార్థము మన దేహంలో ఏవైతే హానికారకమైన పదార్థాల ఉత్పత్తి వల్ల ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం అక్కడ ఆ భాగంలో తగ్గిపోతుందో ఆ యొక్క హానికారకమైన పదార్థాలను నిర్వీర్యం చేసేసి మెలనిన్ ఉత్పత్తికి దోహదపడుతున్నాము. రెండవది ఏంటంటే ఈ తులసి యొక్క మరొక గుణం ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సర్వసాధారణంగా తెల్ల మచ్చలు వచ్చినటువంటి వాళ్ళలో మీరు బాగా గమనించండి అమ్మా, లోపలి భాగంలో ఉంటే కొంతవరకు భరించగలరు, కానీ బయటకు కనిపించేటువంటి భాగాలు ఉంటే మానసికంగా కుంగిపోతుంటారు అనమాట. ఈ మానసిక ఒత్తిడి వల్ల ఒక పట్టాన ఆ జబ్బు కూడా తగ్గదు. సో తులసి వాడుకోవడం వల్ల తులసిలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు సర్వసాధారణంగానే దేహధర్మంలో భాగంగా శరీరంలో ఉన్నటువంటి స్వయం కెపాసిటీ వల్ల త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. బాడీ తనకే తను రిపేర్ చేసేసుకుంటుంది. అట్లే నల్ల జీలకర్ర కూడా ఐసోక్వినాలు, పొటాషియం ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెలనిన్ ఉత్పత్తికి దోహదపడతాయి. మరి ఈ పదార్థాలన్నీ కలిపి మనం ఔషధంగా వాడుకుంటున్నాం కాబట్టి మరి ఈ పదార్థాల యొక్క ప్రభావం చేత త్వరగా ఆ యొక్క విటిలిగో సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మరి మరలా సమస్య పునరావృతం కాకుండా కూడా దీర్ఘకాలం పాటు ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన గుణాలన్నీ కూడా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయమ్మా.